జాబ్ని పక్కన పెట్టి బిజినెస్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? కొన్ని కేజీ బంగారం కొన్న ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చూడండి, ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. చర్లపల్లిలో లేరా? చెంచులు కూడా జైల్లో ఉంటారు, సెంట్రల్ జైలు ఉన్నారు. అక్కడ ఉంటారు. ఎందుకంటే వచ్చే 50,000 లక్ష రూపాయలకి యాడ్రా నీకు బంగారం, కేజీ బంగారం నీకు ఎక్కడి నుంచి కొంటున్నాను అడిగితే నీకు లెక్క పత్రం ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనకి దొరుకుతుందా? కాదు కదా. కానీ ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, సబ్బు షాంపూ పేస్ట్ మారిస్తే ఒకవైపు గబ్బు పోయింది, ఇంకోవైపు దరిద్రం పోయింది. మా వైపు ఇంటి వైపు నుంచి దరిద్రం అనేది మా ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఎట్లా అంటే లాంగ్ జంప్ హై జంప్లో పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. కానీ మాకు దరిద్రం అనేది డిస్కో డ్యాన్స్ లెక్క ఒక 2012 నుంచి 2018 వరకు ఇక్కడ డ్యాన్స్ వేసింది. ఆ దరిద్రాన్ని దూరం చేసిన ఎవరో మహానుభావుడు అయితే ఉన్నారో ఆ మహానుభావుడి పేరు సరికి గౌతమ్ బాలేశ్వర్ ఒకసారిగా గట్టిగా బిగ్రౌండ్ క్లాస్. సో లాస్ట్లో వీడియో పెడతారు చూడండి, తెలుస్తుంది. లక్పతి దీది అని. లక్పతి దీది అంటే ఏంటి తెలుగులో? సంగీతం మనం లక్షలాది అయినటువంటి అక్క లక్పతి దీది. ఇప్పుడు మన లక్పతి దీది ఎవరు? నేను అనకూడదబ్బా, మీరు అనాలి. నేను అనకూడదు, మీరు అనాలి. లక్పతి దీది ఎవరు? ఇంకో లక్పతి దీది ఎవరు? ఇంకో లక్పతి దీది ఎవరు? అర్థమవుతుందా? సో మీరు అందులో ఉంటారా లేదా? కానీ మినిమం 5 లక్షలు రావాలి. 5 లక్షలు రావాలంటే అంత ఈజీనా? బయట నేను చెప్తున్నా, 14 సంవత్సరాలు జాబ్ చేస్తే నా ఫస్ట్ శాలరీ వచ్చి 4,600 రూపాయలు. ట్రైనింగ్లో నాకు ఇచ్చిన స్టైఫండ్ 1,100. పోలీస్ డిపార్ట్మెంట్ అనంతపురంలో నేను ట్రైనింగ్ చేశాను. సో అప్పుడు రాష్ట్రం విడిపోలేదు, అంత ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అక్కడ ట్రైనింగ్ చేశాను. నేను ట్రైనింగ్ చేసి 2007లో ట్రైనింగ్ చేశాను. నేను 2006లో డిసెంబర్ 9 నాడు సెలెక్ట్ అయ్యాను. వచ్చేసినాక అనిపించింది 1,100 స్టైఫండ్తో నేను ఏం బతుకుతాను అబ్బాయి చెప్పి సంవత్సరం బతికినా. మళ్ళీ వచ్చినాక దాంట్లో 3,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 4,600 ఇచ్చాడు. 4,600 తర్వాత దాంతో కూడా ఏం కావట్లేదు. ఎందుకంటే 5వ తారీఖు 10వ తారీఖు అయిపోతుంది, మిగతా దాంట్లో అప్పులు పాలైపోతున్నాం. భవతి భిక్షాందేహి అని అడగడం తప్ప అన్నీ చేస్తున్నాం. డిగ్నిటీ ఆఫ్ బెగ్గర్. ఒక బిచ్చగాడు అనమాట. ఒక బిచ్చగాడిగా అవతారం వ్యక్తి ఉన్నాను అనుకున్నంటే కారణం ఏంటనుకున్నంటే జాబ్, జేఓబి జాబ్. ఎందుకంటే లిమిటెడ్ టైం లిమిటెడ్ ఇన్కమ్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే దాన్ని మార్చుకోవడానికి ట్రై చేసాం 2008 నుంచి 12 వరకు అహర్నిశలు కష్టపడి ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఎన్నో రకాలు చూసినాం. మీ సేవ సెంటర్ పెడదాం అనుకున్నాం, రకరకాలుగా పిండి గిన్నె పెడదాం అనుకున్నాం, చిట్టీలు పెడదాం అనుకుంటున్నాం. ఇన్ని రకాలు చేసి ఆలోచన చేసేసరికల్లా మాకుండే మొహమాటానికి డబ్బులు మా దగ్గర తీసుకొని వెళ్ళడమే తప్ప తిరిగి ఇచ్చేటోళ్ళు కాదు. అట్లా మాకు ఎన్ని అప్పులు అయిపోయినాయి అనుకుంటే ఎవడు లాస్ట్కి తిరిగి అప్పించి అడిగితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మొహమాటానికి డబ్బులు అడగలేదు. మేము మొహమాటానికి డబ్బులు అడిగేటోళ్ళం కాదు. అంత మొహమాటం, అంత సిగ్గు. 4 సంవత్సరాల వరకు మా మేడంకి ఐలేవు చెప్పలేదు నేను. మా స్కూల్ మేట్ ఆమె. 6వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. ఆమె ఇంటర్మీడియట్లో చూసినారు, బాగుంది, తెల్లగుంది అమ్మాయి, ఏదో కొద్దిగా బాగుంది అని చెప్పి కొద్దిగా అమ్మాయి వెనకాల తిరుగుతున్నా. కానీ ఐలేవు చెప్పండి 4 సంవత్సరాలు పట్టింది. లాస్ట్కి ఆ అమ్మాయి గుర్తుపెట్టి ఎవడో వెనకాల తిరుగుతాడు ఐలేవు చెప్తాడేమని చెప్పి మాకిద్దరు 3 ఫ్రెండ్స్ పిలిచి రమ్మని చెప్పి ఆ అబ్బాయి కళ్ళు చెప్పింది. అయినా చెప్పాడు కాదు. అంత సిగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ నేను. చూడండి. కానీ ఈరోజు 230 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం. మీకు ఎలాగైనా ఉండండి నాయన, యాడ పడితే ఎట్లా పడితే అట్లా ఉండండి, కానీ మారండి. ఆ సిగ్గు ఇప్పుడు అది ఉన్నదా? నేను మొత్తం బట్టలు తీసే మొత్తం 7 నుంచి 8 వరకు పరిగెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో, పోలీసులో చెక్కింగ్ అలాగే చేస్తారు. అర్థమవుతుందా? 100 మందికి
అండర్వేర్ కూడా ఉండదు, నిలబెట్టేస్తారు, అందరూ చెక్ చేస్తూ ఉంటారు. సిక్కులే పోయింది పోయింది. పోస్ట్ మార్టంలో చూసినాం, ఒంటి మీద బట్టలే పోయింది, సిగ్గు భయం పోయింది, సిగ్గు పోయింది, రెండు పోయినాయి. నా నాన్న ఫోన్ చేసిన, ఏడన్నా నీకు పెళ్లి చేసుకోవడానికి చెప్పి ఫోన్ చేసిన, దాసేనా అనుకున్నాను, దాసే ఎందుకంటే చూసినాం కదా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు టన్నులు కొద్ది బంగారం వాళ్ళ కానీ టన్నులు కొద్ది బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే జీతం వచ్చేది కాదు కానీ ధైర్యం వచ్చేసింది. సో ఇమీడియట్ ఫోన్ చేసిన, ఏడన్నా పెళ్లి చేసుకున్నాం అనుకుంటే మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్న చెప్తాను నేను. ఎందుకంటే అంత సిగ్గు ఎందుకంటే మా అమ్మయ్య నాన్న ఏదో చెప్పినా సరైన మంచివాడు నువ్వు ఏదో చేసుకోవాలనుకునే అనమాట. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేటోళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అనుకున్నంటే, చూడండి మాకు జేబులో ₹1 లేకపోయినా కూడా మేము బయటికి వెళ్ళి మాత్రం ఎట్లా ఉంటాం అనుకున్నా హుందాగా ఉండేటోళ్ళం, ఎంతో నిబ్బరంగా ఉండేటోళ్ళం. ఎందుకు అనుకుంటే మా మేడం నా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఎలా ఉంటుంది లవ్ మ్యారేజ్ అయిన తర్వాత? అమ్మ నాన్నలు అటు పక్కలు ఏమేవారు, ఇటు పక్కలు అసలే ఏమేవారు. ఎందుకంటే నీ చెప్పిన పెళ్లి చేసుకోలేదని వీళ్ళు అంటారు, నువ్వు నాకు చెప్పిన అబ్బాయి నువ్వు చేసుకోలేదు వాళ్ళని అంటారు. ఇట్లా ఏమి రావు, వస్తాయా? అట్లా 14 సంవత్సరాల్లో ఆమెకు తులం బంగారం కదా, గ్రామ్ బంగారం కొనలేదు. పాపం పిచ్చిది, ఏం అడగలేదు. చెప్తున్నా కదా, ఏం అడగలేదు 14 సంవత్సరాల నుంచి. ఇంకా మిగతా ఆడపిల్లలు ఎంత రెక్కేసి ఎంత రక్తాలు తీసేసి ఉండేవాళ్ళు మీరైతే. మా మేడం మంచిదని కాబట్టి మనలేదు. అర్థమైందా? ఏమనట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు అవే, బంగారం కొనలే, 5 తులాలు కొనలే, 10 తులాలు కొనలే. వాళ్ళ అక్కకేమో చీర కొన్నాడు, నాకేమో చీర కొనలే. ఆమె తులం బంగారం కొన్నా, నాకు తులం బంగారం కొనలే. ఆమె 2 తులాలు కొన్నా, నాకు 4 తులాలు కొనలే. ఇట్లాంటి కేసుని పక్కనే చేతులపూడి పోలీస్ స్టేషన్ 4 కొలలు ఉన్నాయి. నేను ఇందులో 7 సంవత్సరాలు పనిచేసిన. అర్థమవుతుందా? మా మేడం మేము అనేది కాదు. అదే ఏమనుకుంటే మేము కష్టపడి గెలవాలి. అంటే ఆల్మోస్ట్ 6.5-7 సంవత్సరాలు పోరాటం. ఏదైనా ఒక అవకాశం రాకపోదా, ఏదైనా మా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళకపోదా, ఏదైనా ఒక అవకాశం మమ్మల్ని ధనవంతులు చేయబోదా అని చెప్పి వెతుకుతున్న క్రమంలో ద గ్రేట్ వెస్టింగ్ కార్పొరేషన్ ఆగస్టు 3వ తారీఖున 2018 నాడు మా జీవితంలోకి ఒక బంగారం లెక్క, ఒక పాప లెక్క మా ఇంట్లోకి వచ్చేసి, మహాలక్ష్మి లెక్క మా ఇంట్లోకి వచ్చేసింది. కానీ వచ్చిన రోజు నుంచే మేము ఆ యొక్క పాపని దేవత లెక్క కొలుస్తున్నాం. మేము దేవత లెక్క భక్తితో, ఒక చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మేము పూజ చేస్తున్నాం. లక్ష్మీ పూజ చేస్తారు కదా దీపావళి రోజు. 2018 ఆగస్టు 3వ తారీఖు నుంచి ఒకే ఒక మహాలక్ష్మి దేవతను పూజ చేస్తారు. దట్ ఈస్ వెస్టీజ్. అందుకే ఈరోజు పురుషోత్తం రాసి ఇన్కమ్ ఒకే ఐడి ఇన్కమ్ 20 లక్షలు. 20 లక్షలు. మీరు ఆలోచించి ఇంటికి వెళ్ళి లెక్క వేయడానికి కూడా మీకు ధైర్యం సరిపోదు. అర్థమవుతుందా? ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది సూపర్ మార్కెట్లో 100 సూపర్ మార్కెట్ మెయింటైన్ చేసేటోడు కూడా అంత ఇన్కమ్ మిగలట్లేదు. 100 సూపర్ మార్కెట్ మెయింటైన్ చేసేటోడు కూడా మిగలట్లేదు. ఏదైనా అప్పు చేస్తుంటే పెడుతుండే, అప్పు చేస్తుంటే తప్ప ఏమి లేదు బయట. మీకు ఈరోజు గవర్నమెంట్ వచ్చేసరికి 2 కేంద్ర మంత్రులు వచ్చి, 2 ముఖ్యమంత్రులు వచ్చి అవార్డులు ప్రదానం చేస్తున్నారంటే, ఎవరే నాయన ఈ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో మీరు కరోడ్పతులు కావచ్చు అని చెప్పడానికి ఒక నిదర్శనం గురించి మీకు వాళ్ళు వచ్చి అవార్డులు ఇస్తున్నారంటే ఆలోచించండి. సార్ ఇవన్నీ చూసిన నేను చివరి నుండి ఒకటి అంటాడు, లుంగి పంచి కరెక్ట్ కట్టుకోవడం రాదు, లోపల సిరిగిన బొక్కలు ఉంటాయి బనియనికి. ఆడంటాడు, ఇవన్నీ యాడెత్తి దాసు ముందు మంచి బనియన్ కొనుక్కోరా అని అంటాను నేను. ముందు మైండ్ సెట్ చేంజ్ చేసుకో. నాకు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో నచ్చుందని చెప్పి నన్ను పక్కన పెట్టేశారు. అన్నిటికీ క్వాలిఫై, క్లాస్ ఫస్ట్. దీని ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ మార్కులు చూసి ఈ అబ్బాయి సెలెక్ట్ చేయమని చెప్పి కమాండర్ అంటే, ఈ అబ్బాయికి మాటలు రావు, నెక్స్ట్ వస్తుందని చెప్పి పక్కన పెట్టేశారు నన్ను జూనియర్ ఆఫీసర్కి. ఒకసారి ఆలోచించండి, మేము ఎంత మారినాం ఒకసారి ఆలోచించండి. ఈరోజు 100 మంది, 2000 మంది, 10,000 మంది, మళ్ళీ 18. ఈ 20, 21, 22 తారీఖు మేము ఢిల్లీ వెళ్ళబోతున్నాం. ఢిల్లీకి ఏమో మేము దేని గురించి అనుకున్నాంటే స్పీచ్ ఇవ్వడానికి. మాకు వచ్చిన హిందీ అంతంత మాత్రం, ఆ హిందీతోనే మేము అక్కడ మాట్లాడాలి.
అక్కడ వచ్చిన వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ల నుంచి వేరే వేరే కంట్రీ నుంచి వస్తారు. మేము తెలుగులో మాట్లాడతాం, హిందీలో ట్రాన్స్లేషన్ అవుతుంది. ఎట్టుంటుంది? బాగుంటుందా లేదా? తెలుగు వాడి సత్తా చూపిస్తున్నామా లేదా? తెలుగు వాడికి ఆస్కారం కాదు, ఎఫ్ఆర్ఏ కూడా మన దగ్గరికి వచ్చింది. అర్థమైందా? ఈ నుంచి 1000 మంది 2000 మంది తీసుకొని వెళ్తే ఒరే నన్ను పిచ్చోడా, ఎవరైనా ట్రైనే బుక్ చేసుకొని తీసుకొని వస్తున్నాడు అని చెప్పి ఎఫ్ఆర్ఏ తీసుకొని వచ్చి మనం ముంగిడి పెట్టేసింది. అర్థమవుతుందా? ఈరోజు పురుషోత్తమ దాస్ ఆర్గనైజేషన్ 3కి జాతీయ అవార్డు ఇచ్చారనుకున్నాను. మీకు అర్థమవుతుందా? పురుషోత్తమ దాస్ అంటే వెస్టీజ్ దగ్గర ఏ విధంగా ఆలోచన ఉంది ఆయనకి. ఆయన నేను ఏ విధంగా ఆలోచిస్తానో, గౌతమ్ బాలి సార్ అంటున్నాడు మొన్న, ఏ విధంగా ఆలోచిస్తానో కొంతమంది డిఎఫ్సి మెంబర్స్ అట్లాంటి ఆలోచన చేసేటోళ్ళు ఉన్నారు. అందులో ముందు లిస్టులో ఎవరి పేరు ఉంటుందంటే పురుషోత్తమ దాస్ పేరట. ఒక కంపెనీ ఎండి 3000 కోట్లకి టర్నోవర్ చేసే వ్యక్తి, 19 కంపెనీలు ఉన్న వ్యక్తి ఈరోజు పురుషోత్తమ దాస్ గురించి చెప్పాలనుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. నేను ఒక ₹1 అనేదంటే మొత్తం జీవితాంతం సెట్ అయిపోద్ది. అలాంటి ఒక వ్యక్తి వచ్చి ఈరోజు పురుషోత్తమ దాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఈరోజు పూర్ణిమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాసు నువ్వు ఎన్ని మంది అవార్డు చెప్తావు చెప్పరా అన్నాడు. ఇట్లనే అంటే సరే ఒక 3 ఉన్నారు సరే చెప్పమని చెప్పినాను. అవునా? నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా వియత్నాం ఉన్నాను, అప్పుడు కూడా అవార్డుకి రమ్మన్నాడు. మేము వియత్నంలో 50 తీసుకుని వస్తామని రమ్మని నేను రాలేకపోయినాను. వియత్నాం కంట్రీ, వేరే కంట్రీ. అర్థమవుతుందా? విన్నారా ఇప్పుడు వియత్నాం? వినలే? చెప్తాను. డాంగ్, మీకు డాంగ్స్ అని ఉంటుంది. అందులో ఒక కోకోగా కొనాలంటే 2 లక్షల డాంగ్లు అయితే ఎంత? 2 లక్షల డాంగ్లు అయితే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. డాంగ్స్ అనుకున్నారంటే అలాంటి దేశంలో ఉన్నాం మేము. కానీ ఈరోజు మాతో పాటుగా ఇంకొక 2 సోదరిమణుల యొక్క అవార్డ్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నాకు వాడు భయపడతాడు, వీడు భయపడతాడు, మీరు ఇది చేంజ్ సిస్టమ్, ఈ సిస్టమ్, ఆ సిస్టమ్ అనుకో చెప్పి ఎవరైనా భయపడి చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా బస్సులో దొంగతనం జరిగిందంటే ఖచ్చితంగా అందరికీ చెక్ చేయడం అయితే కామన్. అవునా కదా? బస్సులో దొంగతనం జరిగితే దొంగ ఒక్కడే ఉంటాడు, కానీ అందరికీ చెక్ చేయాల్సిందే. అలానే మనకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వేరు, చేంజ్ సిస్టమ్ వేరు. ఈ రెండింటి డిఫరెన్స్ వేరు. నువ్వు డబ్బులు పెట్టి జాయిన్ అయ్యేది చేంజ్ సిస్టమ్, నువ్వు ఎటువంటి డబ్బులు పెట్టకుండా చేసేది డైరెక్ట్ సెల్లింగ్. రెండేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది డైరెక్ట్ సెల్లింగ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, నీకు రిటర్న్ పాలసీ ఉండదు. ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందండి? ఈరోజు ఇదే చేత్తో కాదు, ఇప్పుడు చాలా మంది సొంతంగా వాళ్ళ లీడర్స్ కార్డియోలిక్స్ వాళ్ళకి మేమే చెప్పినాం, చేయమని చెప్పినాం. అంతా మన ఆర్గనైజేషన్ కలిపితే 398 మంది కార్ అండ్ వెల్లింగ్ అచీవర్స్ ఉన్నారు మన టీంలో. 398 మంది. కూరగాయలకు కాదు, ఉల్లిగడ్డ టమాటాలు కాదు, ఆలుగడ్డలు కాదు. అర్థమవుతుందా? కొన్నది కారు. ఇప్పుడు ఈరోజు కొన్న వ్యక్తి అబ్బాయి ఒక్కసారి కూడా పెరిగాలి, 24 సంవత్సరాలు. అబ్బాయికి ఒక్కసారి కూడా పెరిగాలి, 24 సంవత్సరాలు కుర్రాడు. ఈ ఏజ్ లో నాకు తెలిసి చాలా మంది తల్లిదండ్రులు డిస్కో డ్యాన్స్ చేస్తారు. తల్లిదండ్రులు డిస్కో డ్యాన్స్ చేస్తారు. అబ్బాయి అయితే 11 లక్షల సన్ రూఫ్ కారు కొనుక్కొని వేసుకుని, సార్ మీరు ఒకసారి కారు వెళ్ళండి సార్, 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోండి సార్ అంటే వెళ్ళి అన్వీలింగ్ చేసి వచ్చేసినాం. మరి మీకు నాకు ఏముండాలి? నాకైతే సిగ్గుశరం ఉండాలి. మరి మీకేం నేను అన్నండి సార్, టికెట్ పెట్టి మరి తిడితే బాగుండదు సార్ అనుకున్నాను ఆలోచనలు. అందుకే నాకైతే సిగ్గుశరం ఉండాలి. అర్థమవుతుందా? ఇంత చిన్న కుర్రోడు కార్లు కొంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇంత చిన్న వయసులో వీళ్ళు నేషనల్ అవార్డు, సీఎం, సెంట్రల్ మినిస్టర్ అవార్డులు తీసుకుంటారు. మనం ఎట్లా ఉండాలి? ఎట్లా తీసుకోవాలి? మనం నాకైతే నిద్ర పట్టట్లే. నా అవార్డు నాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి యాక్చువల్గా ఇద్దరు పేరు మీద వస్తుందట. అది వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద వస్తుందట. కానీ మా మేడంకి వెళ్ళమని చెప్పినా. అర్థమవుతుందా? ఒక సొమ్ము మనకొద్దు, ఆ డబ్బులే కావాలి మనకి. ఆమె అకౌంట్లో ఆమె సంతకం ఆమె పెట్టినా కూడా బ్లాక్, అది ఏమంటారు అంటే ఫోర్జరీ అంటారు. నేను పెడితేనే కరెక్ట్ అంటారు. అర్థం కాలేదు మీకు? ఆమె చెక్ మీద ఆమె సంతకం పెట్టినా ఫోర్జరీ అంటారు, నేను పెడితేనే కరెక్ట్గా ఉంది అంటారు. అర్థమైందా? అవార్డులు వాళ్ళకి, డబ్బులు మనకి. మీరు అట్లా అంటారు. ఓరి నాయన, నేను
ఈరోజు కేజీల కొద్ది బంగారం కొనగా ఒక్క చూడండి, ఏదైనా చేతికి ఏమైనా ఉందేమో చూడండి. ఏం లే, ఇల్లు కూడా, ఇల్లు బంగారం షేర్స్ ఏ ఉన్నా ఆమె పేరు మీద. నాకు ఒక్కటే నా పేరు మీద ఒకటి ఏంటంటే ఇది ఈ వాచ్, ఇవి ఏవైతే ఉన్నాయో బెంజు, ఈ బ్రీజా అట్లా నడుపుకుంటాను, కానీ నాకు ఇవన్నీ ఇష్టమేం లేదు. అర్థమైందా? అర్థమవుతుందా? బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పొచ్చడి పడేది నేను, కొనుక్కునేది వాళ్ళు. అర్థమైందా? బాగుందా లేదు లైఫ్? కానీ ఇంట్లో వెస్టీజ్ అనే మహాలక్ష్మిని మీరు పూజించి, నేను చెప్తా, పూజించడం అంటే త్రికరణ శుద్ధితో పని చేయండి అంతే. 2 సంవత్సరాలు, గేమ్ ఓవర్. 2 సంవత్సరాలు. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్.